అంటే టాపిక్ చాలా పెద్దది, డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చరిత్రను తవ్వుతున్న కొద్ది ఎక్కువ వస్తూనే ఉంటాయి కాబట్టి. అన్నప్రెడ్డి గారు, సో అంటే అమెరికన్ మీడియా కూడా భారతదేశ మీడియాకు సంబంధించి వాళ్ళ ఒక చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఎందుకని అదానిని స్పేర్ చేస్తోంది, ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అది స్టేటా, నేషనలా, ఇంటర్నేషనల్ పక్కన పెట్టేస్తే అదానికి సంబంధించి భారతదేశపు మీడియా ఎందుకని మెత్తటి పలుకులు పలుకుతోంది, తప్పుని తప్పు అని ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించింది. దానికి ఏం చెప్పాలి సమాధానం? ఇంకా మీ ఛానల్ ఇంకా అదాని కొనలేదా? మీ ఛానల్ బీఆర్కే ఛానల్ ఇంకా అదాని ఆఫర్ ఇవ్వలేదా? ఓకే, ఇప్పటికి దేశంలో ఉన్న 70 నుంచి 80% ఛానల్స్ బీజేపీ లెడ్ కార్పొరేట్ మాఫియాకి సంబంధించినటువంటి 80 to 85%. అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ చూస్తా ఉన్నాం. మీడియాని బ్లేమ్ చేసే ముందు మీడియాలో యు ఆర్ ఏ జర్నలిస్ట్ బట్ యువర్ కంపెనీ ఈజ్ ఏ మీడియా హౌస్. జర్నలిస్ట్ వ్యూస్ ని మీడియా హౌస్ ఎంతవరకు ప్రతిబింబించేలా వార్తలు చెప్పగలుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అదానీ అంబానీ కార్పొరేటైజేషన్ రాజకీయాలు స్వాతంత్ర పోరాటం సమయంలో కూడా రాజకీయ పార్టీలకి పత్రికలు ఉండటం అనేది కాశీనాథి విశ్వనాథ గారు నాగేశ్వరరావు గారు అప్పట్లో ఆంధ్రపత్రిక పెట్టారు, లేకపోతే ఇది పెట్టారని చదివినటువంటి రోజుల నుంచి మనం లేటెస్ట్ గా కాంగ్రెస్ మరి హెరాల్డ్ కేసు దగ్గర నుంచి చూసి ఇవాళ రిపబ్లిక్ టీవీ నుంచి మొదలు పెట్టుకుని నేషనల్ మీడియాలోంచి ఆఖరికి ఈటీవీ సైతం ఇవాళ అదానీ అంబానీ చేతుల్లో లేవనేది నిర్వివాదాంశం. వాళ్ళ మీడియా ఎందుకు మాట్లాడలేదు అని మాట్లాడే మనం అంటే ఇక్కడ అమెరికా ఎందుకు ప్రశ్నించడానికి అమెరికా మీడియా ఏమన్నా లాభీ తక్కువ ఉందా అంటే సేమ్ టైం అమెరికన్ మీడియా హౌసెస్ ఆర్ వెరీ బిగ్. బట్ మనలాగా పొట్టకొక్కుల్లాగా వందల కొద్ది మీడియా హౌసులు లేవు, వందల కొద్ది పార్టీలు లేవు, వందల కొద్ది దుకాణాలు లేవు. అంటే ఇప్పుడు మీరు ఇందాక పెద్దలు మనకి పుల్లారావు గారు చెప్పినట్టుగా లెట్ us ట్రై టు స్టిక్ ఆన్ టు ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటి? అమెరికా వాడు కేసు పెట్టాడు. అమెరికా వాడు ఏం కేసు పెట్టాడు? ఆంధ్రాలో అవినీతి జరిగింది, ఒరిస్సాలో అవినీతి జరిగింది, ఛత్తీస్గఢ్ లో అవినీతి జరిగింది అని కేసు పెట్టాడా? కాదు. కానీ మన మీడియా ఏమనుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నాడు, లేకపోతే ఛత్తీస్గఢ్ ఆయన ఏం తీసుకున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకున్నారు, దీని వెనక మోడీ ఉన్నాడు. అమెరికా పెట్టిన కేసు ఏంటి? ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు తమ ఇన్వెస్టర్లని మోసం చేసి డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేయించినటువంటి యాంగిల్లో తమ ఇన్వెస్టర్ల యాంగిల్. అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇందాక మన మిత్రుడు మరి ఆమ్ ఆద్మీ అని చెప్పాడు. అమెరికన్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు తొందరపడరు. అభియోగం నమోదు చేసే ముందు దే విల్ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్. మనకేంటి వాడు ఇప్పుడు రేపు పొద్దున సోషల్ మీడియా కేసు కానీ ఇవాళ నేను ఎక్కువ మాట్లాడానంటే నా మీద కేసు కడితే రేపు పొద్దున తీసుకెళ్ళి లోపలేస్తాను, నేను పోయి బెయిల్ తెచ్చుకోవాలి, ఆ కేసులో నేను ఉంటానో లేదో అంటే 99% ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్ ఆర్ ఫేక్ ఇన్ ఇండియా. అక్కడ 0.1% కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యే ముందు వాళ్ళు రీసెర్చ్ అన్ని రకాల పూర్తి స్థాయి అభియోగాలు వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఒకళ్ళ మీద కేసు పెట్టారు అంటే న్యాయస్థానంలో అది వీగిపోయే అవకాశం లేనటువంటి జ్యుడిషియల్ సిస్టము అమెరికాలో ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతా ఉన్నాం రాజకీయ నాయకులు, మరి పెద్ద ఆయన క్రోనీ క్యాపిటలిజం అన్నారు, మరి ఇంకొక ఆయన మా పార్టీ మా సామాన్యుల జర్నలిజం అన్నారు. నేను మరి గతంలో నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి జగన్ గారు రాదా తీసుకుంటే తప్పేందనాలా, లేకపోతే అమెరికాలో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించి ఇండియాలో అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ మరి ఉదాహరణలో ఇక్కడ పార్టీలకు సంబంధం లేని రాజకీయం అదానీ. అంటే అదానీ ఈజ్ నథింగ్ బట్ ది మోడీ, నథింగ్ బట్ ది అమిత్ షా. ఎందుకు అనే మాట వస్తున్నాం అంటే దేశం కోసం, ధర్మం కోసం మనం మన దేశాన్ని విశ్వగురు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఎవరినైనా కొల్లగట్టగలమని చెప్పగలిగేటువంటి సత్తా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి ఉన్నదనే విషయాన్ని పడుకుందామా? ఇందాక ఆయన అన్నారు వీడు మా హిందువు కాబట్టి అమెరికాలో క్రిస్టియన్ల డబ్బులు వేసుకొచ్చాడని చెప్పుకుందామా? లేకపోతే ఇంకొక రకంగా అదానీ అంబానీ అంటే అదానీ దెబ్బకి అంబానీ కూడా కామైపోయే పరిస్థితి వచ్చింది అంటే
వాళ్ళ మరి 2000 కోట్లు ఆంధ్రాలో ఇచ్చామన్నారు. దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ మీడియాను చూస్తే నాకు జాలేస్తా ఉంది. అందుకే అమెరికా వాడు అన్నాడు, ఆ ఇండియా మీడియా ఏం చేస్తుంది, ఆంధ్ర మీడియా ఏం చేస్తుంది అనే విషయాన్ని 2000 కోట్లు ఆంధ్ర వాడికి ఇచ్చాడా, 2000 కోట్లు ఛత్తీస్గఢ్ వాడికి ఇచ్చాడా, 2000 కోట్లు తెలంగాణ వాడికి ఇవ్వబోతున్నాడా? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చూసా హిందూలో ఆర్టికల్, ఇదే ఇండిక్టిమెంట్ స్టేట్మెంట్ లో ఆంధ్ర, తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు డబ్బులు ఇచ్చారన్న స్టేట్మెంట్ లోనే చంద్రబాబు నాయుడు గారు మౌనం వహించాలనుకుంటున్నారట. ఈ విషయం మీద మౌనం వహించాలనుకున్నారట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన దగ్గర నుంచి 2000, 3000 ఈయనకు కూడా రావాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అని మనం మాట్లాడలా, మౌనం ఎందుకు వహించాలి సార్? మన్ కీ బాత్ పెట్టి విశ్వగురు అదానీ విశ్వగురు, మోడీ తర్వాత మోడీ రాజకీయాల్లో విశ్వగురు అయితే అదానీ విశ్వగురు అని ప్రకటిద్దాం. మన భారతదేశం అమెరికా వాళ్ళని కూడా కొల్లగొట్టే స్థాయికి పెరిగిందని గర్వపడదాం. ఏదే మనం అమెరికా దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం అనేటువంటి భావన మనలో ఉన్నంత కాలం. ఇంకొకటి చెప్తున్నా మీకు, అమెరికాలో లాబింగ్ కానీ అమెరికాలో ఇటువంటి రిప్రజెంటేషన్ చేయటం కానీ 100% తప్పు కాదు. పెద్దలు పుల్లారావు గారు చెప్పారు, మిగతా మిత్రులు మాట్లాడారు. ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా మాట్లాడాలంటే కార్పొరేటైజేషన్ ఒకటి, రెండోది సెంట్రలైజేషన్ ఆఫ్ ది కరప్షన్ జరిగింది. అంటే భారతదేశంలో 50-60 ఏళ్ల తర్వాత ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ నుంచి మనం ఒక పక్కనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాం, రెండో పక్కనేమో ఎక్కడి నుంచో వచ్చి అఘోరి విజయవాడ గుంటూరు హైవే మీద తిరుగుతూ ఉంటది, దాని గురించి మాట్లాడతాం. రెండో పక్కన వీడు హిందూ అంటాం, మూడో పక్కన వాడు క్రిస్టియన్ అంటాం. ఈ జనంలో జనాన్ని కన్ఫ్యూజన్ లో పెట్టి దేశాన్ని గుజరాత్ కి సంబంధించిన ఒక 4-5 మంది వ్యక్తుల చేతిలో నిర్ద్వందంగా దోచేసుకున్నారనేది వాస్తవం. అతను చెప్పారు ఇందాక మిత్రుడు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సిచ్యువేషన్ లో ఈ రకంగా కేజ్రీవాల్ గారు మాట్లాడిన తర్వాతనే మాకు అరెస్ట్ జరిగింది. ఏమో జగన్ మరి ప్రధానమంత్రి గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏంటి, సెంట్రల్ ప్రాజెక్టులా స్టేట్ ప్రాజెక్టులా? సెంట్రల్ ప్రాజెక్టులు సెంట్రల్ అదాని చెప్పిన తర్వాత జగన్ మొదలు పెట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంకొక కేజ్రీవాల్ దాకా ఎవరైనా అడ్డం తిరిగితే ఇవాళ ఈ దేశంలో బతికేటువంటి అవకాశం ఉందా అని నేను మీ అందరికి అడుగుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? 5వ తరగతి పాస్ గాని అద్వానీ, టీ కొట్లో ఛాయ్ కొట్టుకునేటువంటి మోడీ, వీళ్ళందరూ దేశాన్ని పరిపాలిస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా, అఘోరీ పరిపాలన వస్తుందా? ఏ ఘోరమైన పరిపాలన, అఘోరీ పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ ఏంటంటే మన మీడియా కూడా ఆలోచించే విధానం ఏంటంటే అరే మన ఆంధ్రాలో 2000 కోట్లు ఇచ్చేసాడంట అదానీని అరెస్ట్ చేయాలి. అమెరికాలో కేసుకి అదానీని అరెస్ట్ చేసేది ఏంటండి? అదానీని ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి నీరవ్ మోడీ మొదలు, విజయ్ మాల్యా మొదలు ఇప్పుడు కాదండి. అందుకే ఇందాక ఇన్సిడెంట్ లో 1970లోనే యాండర్సన్ గారిని ఫ్లైట్ ఎక్కించి రాత్రి భోపాల్ నుంచి పంపించినటువంటి కార్పొరేట్లకి ప్రతి కేంద్ర ప్రభుత్వం, ప్రతి పార్టీ అనుకూలంగానే వ్యవహరించి వాళ్ళ సొమ్ములు తిన్నంత కాలం వాడి మీద వీడి మీద ఇంకోటి యువతన అదాని కేసు ఏమీ కాదు. అమెరికాలో వాళ్ళు ఈయన అరెస్ట్ చేయరు, ఏమీ కాదు, డబ్బులు కట్టుకుంటారు. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఏ దేశ చట్టాలు ఆ దేశాలకు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు భారతదేశం కొట్టుకొచ్చారన్నారు కదా, భారతదేశం వాళ్ళ సొమ్ము అమెరికాలో. అన్నప్రెడ్డి గారు సమయం కొంచెం మించిపోతుంది కాబట్టి అంటే ఇందాకనే చెప్పాను, ఇది ఎలా ఉందంటే ఒక మహాసముద్రాన్ని ఏదో మరచెంబులోకి ఇరికించేసి మాట్లాడేసుకోవాలి అనేటువంటి సబ్జెక్ట్ అయితే ఇది డెఫినెట్ గా కాదు. ఇది దేశ ప్రజలందరికి కూడా తెలియాలి. ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు మాట్లాడుకోవచ్చు, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఎప్పుడు నిజం వైపు ఉంటుంది. అది అదానీనా అంబానీనా ఇంకొకళ్ళ కాదు, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. అమెరికా మీడియా అడిగినట్టు ఎందుకు మీరు అదాని గురించి మాట్లాడరు అంటే మేము మాట్లాడుతున్నాం, రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం. FBI రిపోర్ట్స్ అయితే FBI, స్టేట్ రిపోర్ట్స్ అయితే స్టేట్ రిపోర్ట్స్. ఈరోజు మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, ప్రజల ముందు ఉంచుతున్నాం. అంతే తప్ప ఎవరికి అమ్ముడు పోయి ఇంకొకరికి కొమ్ము కాస్తూ వత్తాసు పలికేటువంటి మీడియా హౌస్గా మేమైతే లేవని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎటువంటి సందేహం అయితే ఇందులో లేదు. ఇది ప్రస్తుతానికి సశేషం మాత్రమే. ఈ డిబేట్ ఇంకా ముగియలేదు. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వచ్చేటువంటి సంచికల్లో ఇంకా సంచలన విషయాలు బయట పెట్టబోతున్నాం. ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా. పాల్గొన్నటువంటి అతిథులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.